హలో అండి. ఈ మినీ బ్లాగ్ వచ్చేసి నిన్నటిది అంటే ఫెబ్ 15 అనమాట. ఇక్కడ పచ్చిమిరపకాయ చెట్లు ఉన్నాయి కదా, చిన్న చెట్లు అనమాట. చెట్టుకి చూస్తే చాలా కాయలు ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడైతే నేను మా ఊర్లో ఉన్నానమాట, విలేజ్. సో ఆర్గానిక్గా మా అత్తగారు పండిస్తారు. ఇక చిల్లీసే కాదు, ఇక్కడ వంకాయలు చూసారా చెట్టు నిండా, అలానే పూలు కూడా అసలు చెట్టు నిండా ఉన్నాయన్నమాట. నేనైనా సరే కుండీలో ఉన్న వాటికి కంపోస్ట్లు అందిస్తూ ఉంటాను, కానీ ఇక్కడైతే జస్ట్ వాటరింగ్ చేస్తారు. అయినా కూడా పూలు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో. అండ్ ఇది వచ్చేసి మా ఇల్లు ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది ఈ రోజు మా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడలు అనమాట. సో ఇలా రోట్లో వేసి పిండిని రుబ్బేస్తున్నాము. సో ఇక్కడ పుదీనా రోడ్డు పక్కనే ఉందన్నమాట, ఎంత ఫ్రెష్గా ఉందో కదా. సో దీనిలో వాడిన చిల్లీస్ కూడా చెట్టు నుండి కోసినవి, అలానే కరివేపాకు కూడా ఫ్రెష్గా కోసి అలా వేసేసుకున్నాం అనమాట. ఇక నేను మా అత్తగారు పిండి రుబ్బేసుకొని ఇలా గారెలు అయితే వేసేసుకున్నాం. అండ్ ఈ రోజు స్పెషల్గా గారెలు అండ్ పాయసం కూడా చేసుకున్నాం. ఇంకా స్పెషల్ ఏంటో ఇక్కడ మీకే అర్థమై ఉంటుంది కదా. ఈ రోజు మా మామగారు చనిపోయిన రోజు అనమాట. చెప్పాలంటే చాలా సింపుల్ గా చేసుకున్నాము, ఎందుకంటే మా అత్తగారు కూడా కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. అయినా సరే చనిపోయిన రోజుని అలా గుర్తు పెట్టుకొని పెద్దవాళ్ళకి పెట్టుకోవాలి కదా. ఏదేమైనా మా మామగారిని అయితే మేము చాలా మిస్ అవుతున్నాం. ఆయన అంటే నాకు చాలా అభిమానం అనమాట. సో అప్పుడే ఆయన మా నుంచి దూరమై 5 సంవత్సరాలు గడిచి 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. వెనక్కి తిరిగి చూస్తే ఒక్కొక్కసారి రోజులు ఇంత ఫాస్ట్ గా అయిపోతున్నాయా అనిపిస్తుంది.